ఇదట కేసీఆర్ కట్టించినట. కేసీఆర్ కట్టించిన ఏం చేసిండా? ఆ తాగుబోతుల అడ్డగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టిండు. ఒక్కొక్క రైతు వేదికకు సుమారు 22 లక్షలు ఖర్చు పెట్టిండు. సుమారు ఎన్ని కట్టిండు రాష్ట్రంలో అంటే మనోడే చెప్పుకున్నాడు. 2600 ఒక రైతు వేదికలు కట్టి బీఆర్ఎస్ పార్టీ మీటింగులు, తాగుబోతుల అడ్డాలు, అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా నడిచినాయి. ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రోగ్రాం పెట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ నిపుణులను తీసుకొని వచ్చి ఏ వంగడాలు, ఏ విత్తనాలు వేయాలి, దానికి సలహాలు ఏంది, సూచనలు ఏంది. ఎందుకంటే దాదాపు రైతులందరూ ఇల్లిటరేట్స్, కొంచెం అవగాహన ఉండే వాళ్ళకు వాటిపైన ఎట్లా వాడాలి, ఏ పద్ధతిలో వాడాలి, దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ కట్టిందని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ కట్టిందంటే కేసీఆర్ దుక్కిదుని కట్టించిండా, భుయ్యం పండించి వడ్లామి కట్టించిండా, లేకపోతే ఆయన జీతం నుంచి తీసి కట్టించిండా? ప్రజలు ట్యాక్స్ రూపంలో ఇచ్చిండు. ఆ డబ్బులతోటి ఆయన కాంట్రాక్టర్లను బతికిచ్చిండు. పోనీ దాని దాని ఉపయోగం ఉన్నదంటే రైతులందరూ రైతు వేదిక అని చెప్పేసి నీ బీఆర్ఎస్ పార్టీ పండుగలకు, నీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ మీటింగ్ లో వాడుకున్నదాన్ని నువ్వు. ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉంది, ప్రజాప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రైతులకు ఉపయోగపడే పనులు చేస్తా ఉంది. దానికి కేసీఆర్ కట్టించిందంటే వాడిని అయ్యసొమ్మా అవసొమ్మా ఎవరి సొమ్మ అది? ఎట్లా కట్టించిందని ఎట్లా మాట్లాడతారు? అది రైతులకు సంబంధించిన వేదికలు కాబట్టి రైతులే కట్టిస్తారు. మరి నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణలో నువ్వు ఎట్లున్నావు ముఖ్యమంత్రిగా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష కదా నీకు ముఖ్యమంత్రి పదవి అనేది. నువ్వు అంతవరకు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలోకి వచ్చినావు, అట్లా మాట్లాడవచ్చు కదా. కానీ దాన్ని ప్రజా పోరాటంగానే చూడాలి తెలంగాణ ఉద్యమాన్ని. దీంట్లో కూడా అంతే. ఇక్కడ కూడా రైతుల లేదా తెలంగాణ ప్రజల ట్యాక్స్లతో కట్టినటువంటి డబ్బులే తప్ప నీ ఇంటి నుంచి తెచ్చింది కాదు, నీ అత్తగారి సొమ్ము అయితే అసలు కాదు. కాబట్టి రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి సుమారుగా 600 కోట్లతో ఖర్చు పెట్టినటువంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సరైన సమయానికి కరెక్ట్ వేదికగా దాన్ని ప్రయోజనం కోసం, రైతుల ప్రయోజనం కోసం వాడుకుంటా ఉంది. దాన్ని కూడా ఈయనేదో పెద్ద పీకిండు, కట్టలు కట్టిండని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సిగ్గుండాలే. గతంలో దేనికి వాడుకున్నారు? అసాంఘిక కార్యక్రమాలకు, తాగుబోతులకు, అడ్డాకు, రాజకీయ పార్టీ మీటింగ్లకు కదా మీరు వాడుకునే దాన్ని. ఈ రోజు శాస్త్రవేత్తలను పెట్టి మంచిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను మేల్కొల్పి రైతులను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తే కూడా మీరు చిల్లర రాజకీయాలు చేయబెట్టారు. ఏమనాలి మీ పార్టీని?